అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి తండ్రి లేని అనాథల హక్కుకు సంబంధించిన హదీసు. హజరత్ జాబిర్ రజియల్లా అనుహు ఇలా ఉల్లేఖించారు, నేను ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడిగాను, నా సంరక్షణలో ఉన్న అనాథను నేను ఏ కారణాల వల్ల కొట్టవచ్చు అని. ఏ కారణాల వల్ల నీవు నీ సంతానాన్ని కొడతావో ఆ కారణాల వల్లనే జాగ్రత్త. నీవు నీ సొత్తును రక్షించుకోవడానికి గాను అతని ధనాన్ని నాశనం చెయ్యరాదు, అతని ధనం ద్వారా సొంత ఆస్తిని సమకూర్చుకోను రాదు అని ఆయన చెప్పారు. తన సంతానాన్నైనా విద్యాబుద్ధులు గడిపే సందర్భంలో కొట్టవచ్చు. అలాగే ఒక అనాథకు ధర్మం, విద్యాబుద్ధులు, సభ్యతా సంస్కారాలు గడపడానికి కొట్టడం సబబే. చీటికి మాటికి బాధటం మహాప్రవక్త విధానానికి విరుద్ధం. అనాథులను కొట్టడమైతే ఇంకా మహాపాతకం. ఇప్పుడు అతిథుల హక్కు సంబంధించిన హదీసులు. ఎవరైతే అల్లాహను పరలోక దినాన్ని విశ్వసిస్తారో వారు తమ అతిథిని ఆదరించి సత్కరించాలి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు. అతిథి సత్కారానికి విశ్వాసాంగాలకు గల సంబంధం దోత్యకమవుతుంది. అంటే విశ్వసించే ప్రతి వ్యక్తి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోపం రానివ్వకుండా మసలుకోవాలి. దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఎవరైతే అల్లాహను పరలోకాన్ని విశ్వసిస్తారో వారు తమ అతిథిని తగు విధంగా సత్కరించాలి. మొదటి రోజు విందు సత్కరింపుల దినం. ఆ రోజు అతిథికి వీలైనంత స్వాదిష్టమైన భోజన పానీయాదులను ఇవ్వాలి. ఆతిథ్యం 3 రోజుల వరకు సాగవచ్చు. అంటే మిగతా 2 రోజులు ఆతిథ్యంలో శ్రమపడనవసరం లేదు. ఆ తరువాత అతిథికి చేసే సేవలు సదకాగా పరిగణించబడతాయి. ఇంటి వారిని కష్టపెట్టే వరకు బస చేయటం అతిథికి ధర్మసమ్మతం కాదు. ఈ హదీసులో అతిథికి ఆతిథ్యం ఇచ్చే వారికి బోధనలు ఉన్నాయి. ఇంటివారు అతిథికి తగు విధంగా సత్కరించాలని ఉపదేశించబడింది. సత్కరించడం అంటే కేవలం భోజన పానీయాలు సమకూర్చడమని భావం కాదు. చిరునవ్వుతో పలకరించటమని, ఆహ్లాదంగా ఆనందంగా వ్యవహరించటమని అర్థం. అతిథుల రాక వల్ల తమకు కలిగిన ఆనందాన్ని వెల్లడించటం అని భావం. అలాగే అతిథి ఒక చోటికి అతిథిగా వెళ్ళి అక్కడే తిష్టవేసి కూర్చోకూడదు. దానివల్ల ఇంటివారు కష్టానికి లోనవుతారు అని నిర్దేశించటం జరిగింది. ముస్లింలో మరొక ఉల్లేఖన ఉంది. అది ప్రస్తుత ఉల్లేఖనాన్ని బాగా వివరిస్తుంది. అందులో మహాప్రవక్త ఇలా బోధించారు, తన సోదరుణ్ణి ఇబ్బందులకు గురి చేసే వరకు అతని ఇంట బస చేయటం ముస్లిం అనబడే ఏ వ్యక్తికైనా ఏ మాత్రం తగదు. అప్పుడు అక్కడ ఉన్నవారు, దైవ ప్రవక్త, అతను ఆ వ్యక్తిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేయగలడు అని అడిగారు. దానికి సమాధానంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఏ విధంగానంటే అతను ఆ వ్యక్తి వద్దనే బస చేస్తూ ఉంటే ఆ వ్యక్తి అతని ఆతిథ్యానికి ఏదీ లేకపోయినప్పుడు ఆ వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంది. మరో విషయం ఏమిటంటే 3 రోజులు ఆతిథ్యం ఇవ్వడం, స్వీకరించటం సమంజసమైంది. ఆ తరువాత కూడా అతిథి అవసరానికి గాను అతిథేయుడు ఏదైనా చెయ్యగలిగితే అది అతనికి సదకా అంటే పుణ్యప్రదమైన సత్కార్యంగా పరిణమిస్తుంది. అతిథి కూడా అన్ని విషయాలు పరిశీలించి మరీ మసులుకోవటం మంచిది. ఇప్పుడు పొరుగువారి హక్కులకు సంబంధించిన హదీసు. ఒకసారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, అతను విశ్వాసి కాడు, దైవ సాక్షిగా అతను విశ్వాసి కాడు. ఎవరు దైవ ప్రవక్త అని అడిగారు అక్కడున్నవారు. ఎవరి పొరుగువారికైతే వారు పెట్టే కష్టాల వల్ల అశాంతి కలుగుతుందో వారు అని ప్రవచించారు ప్రవక్త మహనీయులు. దైవం పట్ల నమ్మకమున్న వ్యక్తి దేవుని దాసులైన తోటి మానవుల్ని కష్టపెడతాడా? అతను పెట్టే ఇబ్బందుల వల్ల తోటి సోదరునికి నెమ్మది కరువైతే అతను ఒక దైవ విశ్వాసి ఎలా అవుతాడు? జిబ్రీల్ అలైహిస్సలాం పొరుగువారి పట్ల మంచిగా ప్రవర్తించాలని ప్రతినిత్యం నాకు తాకీదు చేసేవారు. చివరికి ఇరుగు పొరుగు వారిని పరస్పరం వారసులుగా ప్రకటిస్తారేమో అని నాకు అనుమానం కలిగేది అని దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. జిబ్రీల్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు దేవుని సందేశం తెచ్చే దైవదూత. ఆయన పొరుగువారి హక్కుల పట్ల మాటికి హెచ్చరించడం మూలాన దైవం పొరుగువారికి కూడా తమ పొరుగువారి వారసత్వంలో ఏదైనా భాగం నియమిస్తాడేమో అన్న సంశయం కలిగింది దైవ ప్రవక్తకు. అయితే అలా జరగలేదు. కానీ దీన్ని బట్టి ఒక పొరుగువాని ఎడల ముస్లింల బాధ్యత ఎంత గొప్పదో విదితమవుతుంది.
పొరుగువారంటే కేవలం వీధిలో ఇరుగు పొరుగువారని అర్థం కాదు. బజారులో నడిచేటప్పుడు, ప్రయాణంలో, సభల్లో కూర్చున్నప్పుడు తారసపడే పొరుగువారు కూడా ఇందులో చేరి ఉన్నారు.